Okay, welcome back students. Welcome back. So welcome to Physics Vidya channel. This is Srinivas Vempa and మనము స్టేట్ సిలబస్ సంబంధించిన సిరీస్లో హీట్ లెసన్లో లాస్ట్ కాన్సెప్ట్కి వచ్చాం, మెల్టింగ్ అండ్ ఫ్రీజింగ్. సో దీంతో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో చూద్దాం మెల్టింగ్ అంటే ఏంటి, ఫ్రీజింగ్ అంటే ఏంటి. మెల్టింగ్ అంటే ఏంటంటే ఒక సాలిడ్ లిక్విడ్ కింద కన్వర్ట్ అవ్వడం, అంటే ఐస్ క్యూబ్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వడం. ఫ్రీజింగ్ అంటే దానికి రివర్స్ ప్రాసెస్, లిక్విడ్ సాలిడ్ కింద కన్వర్ట్ అవ్వడం, అంటే వాటర్ ఐస్ క్యూబ్ కింద కన్వర్ట్ అవ్వడం. ఓకేనా? సో ఇది టూ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఏం జరుగుతుంది? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ సాలిడ్ ఇంటూ లిక్విడ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. మెల్టింగ్ అంటే ఏంటంటే ఒక సాలిడ్ లిక్విడ్ కింద కన్వర్ట్ అవ్వటం అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే. ఫ్రీజింగ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద సబ్స్టెన్స్ ఇన్ విచ్ లిక్విడ్ ఫేస్ కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్. లిక్విడ్ నుంచి సాలిడ్ కింద కన్వర్ట్ అవ్వటం. దిస్ ఈజ్ ఆల్సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో నేను కాన్స్టెంట్ టెంపరేచర్ అని ప్రతిసారి చెప్తున్నా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిక్విడ్ నుంచి గ్యాస్కి వెళ్ళినా, గ్యాసెస్ నుంచి లిక్విడ్కి వచ్చినా, లిక్విడ్ నుంచి సాలిడ్కి వెళ్ళినా ఏ ఫేజ్ చేంజ్ అంటే స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, లిక్విడ్ టు గ్యాస్, గ్యాస్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్, సాలిడ్ టు లిక్విడ్, ఏ ఫేజ్ చేంజ్ జరిగినా కానీ కాన్స్టెంట్ టెంపరేచర్ జరుగుతుంది. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. సో కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఎందుకు జరుగుతుంది అంటే, సో ఈ మూడాట్లో హీట్ సప్లైడ్ కానీ హీట్ రిలీజ్ కానీ జరుగుతుంది. హీట్ సప్లై చేయడం కానీ ఆ సిస్టమ్ నుంచి హీట్ రిలీజ్ అవ్వడం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. హీట్ సప్లై చేసిన హీట్ రిలీజ్ అయినా కానీ నార్మల్గా మనకు తెలిసింది ఏంటి, టెంపరేచర్ రైడ్ అవ్వడం ఆర్ టెంపరేచర్ డ్రాప్ అవ్వడం, అంటే దేర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ కనుక లేదు అంటే ఆఫ్టర్ మీరు హీట్ సప్లై చేస్తున్నా కానీ ఒక సబ్స్టెన్స్లో చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే రైజ్ ఇన్ టెంపరేచర్ రావట్లేదు అంటే డెఫినెట్గా దాని అర్థం ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ అదర్ ప్రాసెస్. మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా కూడా వేరే విధంగా యూజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసింది అనుకోండి, టెంపరేచర్ రైజ్ అవుతుంది. అక్కడ కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయట్లా. కైనెటిక్ ఎనర్జీ కాకుండా మిగతా ఎనర్జీస్, ఇంటర్మోలిక్యులర్ బాండ్ ఎనర్జీ, ఇంటర్మోలిక్యులర్ పొటెన్షియల్ ఎనర్జీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఇంక్రీజ్ చేస్తుంది. వాటి ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వదు, మిగతా ఎనర్జీస్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అందుకని ఫేజ్ చేంజ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో చూద్దాం. సో కమింగ్ మెల్టింగ్ సాలిడ్ టు లిక్విడ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కేఈ రిమైన్స్ కాన్స్టెంట్. కేఈ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే మీరు సప్లై చేసిన హీట్ ఎనర్జీ, మీరు ఒక సబ్స్టెన్స్ ఒక సాలిడ్ని తీసుకుని దానికి హీట్ ఎనర్జీ సప్లై చేస్తుంటే అది ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ టెంపరేచర్ రైజ్ చేస్తుంది. ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్, మెల్టింగ్ పాయింట్కి వచ్చేసిన తర్వాత ఇంకా రైజ్ ఇన్ టెంపరేచర్ ఉండదు. రైజ్ ఇన్ టెంపరేచర్ లేదు అంటే అర్థం ఏంటంటే స్లోగా ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఇంటర్నల్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఆ మాలిక్యులర్ బాండ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క మాలిక్యూల్కి మధ్య బాండ్స్ ఉంటాయి కదా, ఆ బాండ్స్ని వీక్ చేస్తుంది. బాండ్స్ని వీక్ చేసి అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ విల్ బ్రేక్ ద బాండ్స్ బ్రేక్ అయిపోతే సాలిడ్, కంప్లీట్గా ఉన్న సాలిడ్, ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉన్న సాలిడ్ అంతా కూడా లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, మీరు హీట్ ఎనర్జీ సప్లై చేశారు, సాలిడ్లో టెంపరేచర్ రైజ్ అయింది, ఒక సర్టెన్ పాయింట్కి వచ్చేసిన తర్వాత, సర్టెన్ మెల్టింగ్ పాయింట్కి వచ్చేసిన తర్వాత ఇంకా అది హీట్ ఎనర్జీ టెంపరేచర్ రైజ్ చేయదు. ఎందుకంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ నాట్ ఇంక్రీజ్డ్. Average kinetic energy of the molecules is not increased, that thereby there is no change in temperature or there is no rise in temperature. Kinetic energy పెరగట్లేదు, టెంపరేచర్ పెరగట్లేదు. మరి ఏమైపోతుంది, మీరు సప్లై చేసిన హీట్ అంతా కూడా ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ని పెంచేస్తుంది, ఇంటర్మాలిక్యులర్ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది. ఇంటర్మాలిక్యులర్ బాండ్స్ని బ్రేక్ చేసి బ్రేక్ చేసి ఆ సాలిడ్ని స్లోగా మెల్ట్ చేసేస్తుంది. ఇదంతా కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఐస్ క్యూబ్ అనేది సాలిడ్. సో సాలిడ్ని మీరు ఐస్ క్యూబ్ సాలిడ్ని తీసుకుని దానికి హీట్ సప్లై చేస్తారనుకోండి, థర్మామీటర్ పెట్టి చూడండి, అది మెల్ట్ అవుతున్నంతసేపు 0 degrees దగ్గరే ఉంటుంది. మెల్ట్ అయిన తర్వాత కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. అంటే వాటర్ స్టేట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఓకేనా? అప్పటి వరకు మెల్టింగ్ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు కూడా 0 degrees దగ్గరే ఉంటుంది. సో అంటే ఏంటి, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ సాలిడ్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్. బట్ నేను సప్లై చేసిన హీట్ అంతా ఏమైంది, ఐస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య బాండ్స్ని వీక్ చేసి ఐస్ని కంప్లీట్గా వాటర్ కింద మార్చేస్తుంది. సో ఐస్ కంప్లీట్గా
వాటర్ కింద మారిపోతుంది. అంటే మీరు సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా కూడా ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి కాకుండా బాండ్స్ని బ్రేక్ చేయడానికి, బాండ్స్ని వీక్ చేయడానికి, అంటే అదర్ ఎనర్జీ కింద మారిపోతుంది. సో అదర్ ఎనర్జీ కింద మారిపోయినప్పుడు, కైనెటిక్ ఎనర్జీ కింద మారినప్పుడు టెంపరేచర్ రైజ్ అవ్వదు. సో లోపల ఇంటర్నల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రేక్ అయిపోతాయి, వీక్ అయిపోతాయి, సాలిడ్ ఒక లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో మెల్టింగ్ ప్రాసెస్లో సబ్స్టెన్స్ ఆర్ సిస్టమ్ గెయిన్స్ హీట్ ఎనర్జీ, చేంజ్ ద ఫేస్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. సాలిడ్ నుంచి లిక్విడ్కి మారుతుంది, సాలిడ్ నుంచి లిక్విడ్ ఫేజ్కి మారుతుంది at constant temperature. This process is called melting. So already నేను చెప్పాను, kinetic energy remains constant. Kinetic energy of the molecules, average kinetic energy of the molecules remains constant and unchanged. Temperature is constant. సో నేను సప్లై చేసిన హీట్ ఎనర్జీ మరి కైనెటిక్ ఎనర్జీని పెంచకుండా, టెంపరేచర్ని పెంచకుండా దేనికి యూజ్ అవుతుంది? ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేస్తే ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ సో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజెస్. హీట్ సప్లై చేస్తే ఎక్స్పెండ్ అవుతాయని చెప్పాం కదా, మాలిక్యూల్స్ మధ్య ఉన్న దూరం కూడా ఎక్స్పెండ్ అవుతుంది. ఎక్స్పెండ్ అయ్యి బాండ్స్ వీక్ అయ్యి బాండ్స్ బ్రేక్ అయిపోయి సో మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏమవుతాయి? అదర్ ఫేజ్లోకి మారిపోతాయి. సాలిడ్లో ఉన్నవన్నీ కూడా బాండ్స్ బ్రేక్ అయిపోతే లిక్విడ్ కింద మారిపోతాయి. సో దీనికి రిలేటెడ్ ఏంటి? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. మెల్టింగ్ సంబంధించింది ఏంటి? ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి? మీరు కనుక ఒక ఐస్ క్యూబ్ 1 గ్రామ్ ఉన్న ఐస్ క్యూబ్కి 80 క్యాలరీస్ హీట్ ఎనర్జీ సప్లై చేస్తే 0 degrees టెంపరేచర్ దగ్గర డెఫినెట్గా దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఫేజ్ చేంజ్ జరుగుతుంది. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. మరి ఏమైపోతుంది? నేను సప్లై చేసిన 80 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ అంతా కూడా ఆ సాలిడ్ స్టేట్లో ఉన్న ఐస్ క్యూబ్ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ క్యూబ్ని స్లోగా వాటర్ కింద మార్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మెల్టింగ్, వెరీ సింపుల్. అండ్ ఫ్రీజింగ్ ఎగ్జాక్ట్లీ దీనికి రివర్స్ ప్రాసెస్. సాలిడ్ నుంచి లిక్విడ్కి మారటం మెల్టింగ్, లిక్విడ్ నుంచి అగైన్ సాలిడ్ కింద మారటం ఫ్రీజింగ్. మీరు వాటర్ తీసుకోండి, ఆ వాటర్ని తీసుకుండి డీ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఫ్రీజెస్ అండ్ ఇట్ విల్ బికమ్స్ ఎ సాలిడ్. వాటర్ లిక్విడ్ కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్ ఐస్ క్యూబ్ కింద మారిపోతుంది. ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైతే ఈ వాటర్ని తీసుకున్నారో వాటర్లో ఉన్న హీట్ ఎనర్జీ అంతా కూడా లూజ్ అయిపోతుంది. హీట్ని ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అవుతుంది. నార్మల్గా కూల్ అవ్వటం అంటే హీట్ని లూజ్ అవ్వటం. సో లూజింగ్ హీట్ చేంజెస్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్. ఏమవుతుంది? మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ ఏమవుతుందంటే హీట్ని లూజ్ అయ్యి లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ సాలిడ్ స్టేట్లోకి మారిపోతుంది. లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ సాలిడ్ స్టేట్లోకి మారిపోతుంది. సో ఈ ప్రాసెస్లో అగైన్ ఫ్రీజింగ్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. నేను చెప్తున్నాను, ఫేజ్ చేంజ్ ఎప్పుడు జరిగినా టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ మారదు. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఫేజ్ చేంజ్ అవుతున్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ కింద మారదు. మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీ వేరే అదర్ ఎనర్జీ కింద మారుతుంది. ఆ అదర్ ఎనర్జీ బాండ్స్ని బ్రేక్ చేయడం లేకపోతే బాండ్స్ని టైట్ చేయడం చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? దానికి రివర్స్. ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ at 0 degrees. Melting of water is also freezing of water takes place at 0 degrees. Melting of ice takes place at 0 degrees. Melting కూడా 0 degrees. Melting of ice is also at 0 degrees. Freezing of water is also at 0 degrees. ఈ రెండు 0 degrees దగ్గర జరుగుతాయి. ఓకేనా? The process in which substance in liquid phase changes to solid కింద మారుస్తాయి at constant temperature. Freezing point of water అంతా 0 degrees centigrade 273 Kelvin. 0 degrees centigrade మనం 273 Kelvin అంటాము. అండ్ at 1 atmospheric pressure ఇది జరుగుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే హీట్ లూజ్ అయిపోతుంది. సో మీరు వాటర్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, వాటర్లో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఎందుకంటే అందులో ఉన్న హీట్ తగ్గిపోతుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోయి మాలిక్యూల్స్ అనేది దగ్గరికి వచ్చి కాంపాక్ట్ అయిపోయి సాలిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ రిమైన్స్ కాన్స్టెంట్ బికాస్ this is a phase change, not a temperature change. Phase change అవుతుందంటే అర్థం ఏంటంటే
యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ మారదు. హీట్ సప్లై చేసాం, కైనెటిక్ ఎనర్జీ మారాలి. కైనెటిక్ ఎనర్జీ మారకుండా ఇంకో ఎనర్జీ కింద మారుతుంది. ఓకేనా? సో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ రిమైన్స్ కాన్స్టెంట్. యాజ్ వాటర్ ఫ్రీజెస్ ద సరౌండింగ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. అంటే ఏంటంటే వాటర్ ఫ్రీజ్ అవుతుంది అనుకోండి. వాటర్ ఫ్రీజ్ అవుతుందంటే వాటర్లో ఉన్న హీట్ బయటకు వచ్చేస్తుంది, ఎక్కడికి? సరౌండింగ్స్కి వచ్చేస్తుంది. సరౌండింగ్స్ వస్తుంటే అప్పుడు ఏమవుతుంది? సరౌండింగ్ టెంపరేచర్ విల్ ఇంక్రీజ్. డెఫినెట్గా సరౌండింగ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాటర్ ఫ్రీజెస్ ద సరౌండింగ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. బికాజ్ వాటర్ ఫ్రీజ్ అవుతుందంటే వాటర్లో ఉన్న హీట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. వాటర్ లూజెస్ ఎనర్జీ టు ద సరౌండింగ్స్. సో డెఫినెట్లీ సరౌండింగ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. సో ఒక సబ్స్టెన్స్ నుండి ఇంకో సబ్స్టెన్స్కి హీట్ వెళ్తుందంటే టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మెల్టింగ్ అండ్ ఫ్రీజింగ్. ఒకసారి డిఫరెన్సెస్ చూద్దామా? డిఫరెన్సెస్ చూద్దాం. మెల్టింగ్ ఫ్రీజింగ్. సో మెల్టింగ్ అండ్ ఫ్రీజింగ్ డిఫరెన్సెస్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మెల్టింగ్, ఫ్రీజింగ్. సో లిక్విడ్ ఫేజ్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ మెల్టింగ్ సాలిడ్ టు లిక్విడ్, సాలిడ్ నుంచి లిక్విడ్కి మారడం. ఫేజ్ చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. ఇక్కడ ఫ్రీజింగ్ లిక్విడ్ టు సాలిడ్, లిక్విడ్ నుంచి సాలిడ్కి మారడం. సాలిడ్ టు లిక్విడ్ మెల్టింగ్, లిక్విడ్ టు సాలిడ్ ఫ్రీజింగ్. కాన్స్టెంట్ టెంపరేచర్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, టెంపరేచర్ మారదు ఇక్కడ కూడా. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఎందుకు? ఫేజ్ చేంజ్ కాబట్టి. ఫేజ్ చేంజ్లో టెంపరేచర్ చేంజ్ ఉండదు. సో యావరేజ్, సో టెంపరేచర్ చేంజ్ అవుతుంది లేదు కాబట్టి యావరేజ్ కేఈ ఆఫ్ మాలిక్యూల్స్ రిమైన్స్ అన్చేంజ్. చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా యావరేజ్ కేఈ ఆఫ్ మాలిక్యూల్స్ రిమైన్స్ అన్చేంజ్. ఇక్కడ కూడా యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ మారదు. ఎందుకు? టెంపరేచర్ మారినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎందుకు మారుతుంది? మారదు. ఓకేనా? సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్, వాటర్ కాదు ఐస్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ 0 degrees సెంటిగ్రేడ్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, సారీ, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది? పాయింట్ ఆఫ్ వాటర్. దిస్ ఈజ్ ఆల్సో ఎట్ 0 degrees సెంటిగ్రేడ్. ఓకేనా? సో ఇందులో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజెస్, ఇందులో ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్. సిస్టమ్ or substance gains heat in this process. System or substance loses heat, heat lose होते हैं. Basic differences. Okay ना? Simple. ఏంటి? మెల్టింగ్, ఫ్రీజింగ్. మెల్టింగ్ ఏంటి? సాలిడ్ టు లిక్విడ్, సాలిడ్ నుంచి లిక్విడ్కి మారడం మెల్టింగ్. సో లిక్విడ్ నుంచి సాలిడ్కి మారడం, లిక్విడ్ నుంచి సాలిడ్కి మారడం, లిక్విడ్ టు సాలిడ్ ఫ్రీజింగ్, సాలిడ్ టు లిక్విడ్ మెల్టింగ్. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఈజ్ ఆల్సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో టెంపరేచర్ మారలేదు కాబట్టి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ రిమైన్స్ అన్చేంజ్డ్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్ రిమైన్స్ అన్చేంజ్డ్ బికాస్ దిస్ ఈజ్ ఎ ఫేజ్ చేంజ్. Phase change. This is also phase change. Phase change from liquid to solid. ఇక్కడ solid to liquid. Melting point of ice ఎంత? 0 degrees. Melting point of ice is 0 degrees. Freezing point of water is 0 degrees.
వాటర్ ఫ్రీజ్ అవుతుంది. వాటర్ సాలిడ్ కింద ఎక్కడ పడుతుంది? 0 degrees దగ్గర. ఐస్ వాటర్ కింద ఎక్కడ పడుతుంది? 0 degrees దగ్గర. సో ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? మెల్టింగ్లో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంటర్నల్ ఎనర్జీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? హీట్ సప్లై చేయడం వల్ల. మీరు హీట్ సప్లై చేస్తే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంటర్నల్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని ఎనర్జీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఇంటర్మాలిక్యులర్ బాండ్స్ని వీక్ చేస్తాయి, ఇంటర్మాలిక్యులర్ బాండ్స్ని బ్రేక్ చేస్తాయి. మెల్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్, హీట్ లూజ్ అయిపోతుంది. సబ్స్టెన్స్ కానీ సిస్టంలో కానీ ఉన్న హీట్ ఎంత ఏమవుతుందంటే లూజ్ అయిపోవడం వల్ల ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్. సబ్స్టెన్స్ అండ్ సిస్టమ్ గెయిన్స్ హీట్. సబ్స్టెన్స్ ఆర్ సిస్టమ్ లూజెస్ హీట్. సో దిస్ ఈజ్ అబౌట్ మెల్టింగ్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీజింగ్. సింపుల్. సో డిఫరెన్సెస్ అడిగితే ఇలా రాయండి. ఓకేనండి. సాలిడ్ నుంచి లిక్విడ్కి మారటం మెల్టింగ్, లిక్విడ్ నుంచి సాలిడ్కి మారటం ఫ్రీజింగ్. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ ఇక్కడ కేఈ కాన్స్టెంట్, ఇక్కడ కేఈ కాన్స్టెంట్. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజెస్ బికాస్ హీట్ గెయిన్స్ బై ద సిస్టమ్. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్, హీట్ లూజెస్ బై ద సిస్టమ్. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్సెస్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ మెల్టింగ్ అండ్ ఫ్రీజింగ్. అండ్ ఫ్రీజింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫినామినా చూద్దాం. ఇంపార్టెంట్ ఫినామినా ఈజ్ వాటర్. వాటర్ ఫ్రీజెస్ at 0 degrees. Okay, very good. So water expands on freezing. Water expands on freezing. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఎట్లా ఫ్రీజ్ అవుతాం అంటే హీట్ అండ్ లాస్ట్ అవుతాం, అంతే కదండి. లూజింగ్ హీట్, ఫ్రీజ్ అవుతుంటే లూజింగ్ హీట్. హీట్ లూజ్ అవుతున్నప్పుడు ఏవైనా కానీ కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. బట్ వాటర్ 0 to 4 degrees మధ్య, 0 degrees to 4 degrees సెంటిగ్రేడ్ మధ్య మీరు హీట్ లూజ్ చేస్తుంటే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇది పర్టికులర్ ఫినామినా ఆఫ్ ఒక సపరేట్ ప్రాపర్టీ ఆఫ్ ద వాటర్ అనమాట. ఎందుకంటే చూడండి, యాక్చువల్గా ఏ సబ్స్టెన్స్కైనా హీట్ అందులోంచి హీట్ లూజ్ అవుతుంటే అది కాంపాక్ట్ అయిపోతుంది. కాంపాక్ట్ అయిపోయి ఏంటంటే కంప్రెస్ అయిపోవాలి. బట్ హీట్ సప్లై చేస్తే ఎక్స్పాండ్ అవ్వాలి, హీట్ తీసేస్తే కాంపాక్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే 0 to 4 degrees మధ్య హీట్, వాటర్లో ఉన్న హీట్ని మీరు తీసేస్తుంటే అది కాంపాక్ట్ అవ్వడానికి బదులు ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా. సో ఎక్స్పాండ్ అవుతున్న వల్ల ఏంటి? సో డెన్సిటీ ఆఫ్, ఇప్పుడు సపోజ్ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దాన్ వాటర్. ఎందుకంటే చూడండి, ఈ ఎక్స్పాండ్ అవటం వల్ల వచ్చే ఫినామినా ఇది. సో ఒక యూనిట్ వాల్యూమ్ ఉంటే, సో ఈ యూనిట్ వాల్యూమ్లో వాటర్ మాలిక్యూల్స్ ఇన్ని 100 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి, 100 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో దీంట్లోంచి హీట్ కంటిన్యూస్గా తీసేస్తున్నారు. హీట్ తీసేస్తుంటే ఇది స్లోగా ఏమైపోయింది? ఐస్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇది వాటర్, ఇది ఐస్. ఓకేనా. సో ఇప్పుడు ఈ యూనిట్ వాల్యూమ్లో మనం తీసుకున్న వాల్యూమ్లో ఓన్లీ 80 మాలిక్యూల్సే ఉంటాయి. ఇక్కడ 100 మాలిక్యూల్స్ ఈ మొత్తం వాల్యూమ్ని ఆక్యుపై చేస్తే ఐస్ కింద మారిన తర్వాత 80 మాలిక్యూల్సే ఉంటాయి. సో అంటే ఏమవుతుంది? మిగతా 20 మాలిక్యూల్స్ కోసం అది ఎక్స్పాండ్ అవ్వాలి, ఎక్స్పాండ్ అవుతుంది ఇలాగ. సో ఓకేనా. సో వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. అంటే వాటర్ కింద ఉన్న సబ్స్టెన్స్ ఐస్ కింద మారినప్పుడు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవటం వల్ల ఏంటంటే ఈ 100 మాలిక్యూల్స్ని ఇది ఆక్యుపై చేయాలంటే అది ఉన్న వాల్యూమ్ సరిపోదు, ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. వాటర్ ఈస్ ఎక్స్పాండింగ్ ఆన్ లూజింగ్ హీట్ బిట్వీన్ 0 to 4 degrees. అందుకని ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ బికాస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దెన్ డెన్సిటీ ఆఫ్ ఐస్. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ సాలిడ్, ఐస్ సాలిడే, కానీ ఏంటి అది ఫ్లోట్ అవుతుంది ఎందుకంటే దాని డెన్సిటీ తక్కువ. ఎందుకు తక్కువ? వాటర్ కంటే తక్కువ. వాటర్ ఒక యూనిట్ వాల్యూమ్లో 100 మాలిక్యూల్స్ ఆక్యుపై చేస్తే అదే యూనిట్ వాల్యూమ్లో ఓన్లీ 80 ఆర్ లెస్ దాన్ దిస్ నెంబర్ ఆక్యుపైడ్ బై ద ఐస్ మాలిక్యూల్స్ ఓన్లీ 80 ఉంటాయి. సో ఇది ఎక్కడ గమనించవచ్చు అంటే, మీరు ఫుల్ వాటర్ బాటిల్ తీసుకోండి, ఫుల్గా నింపిన వాటర్ బాటిల్ తీసుకోండి, క్యాప్ పెట్టేసి టైట్గా ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ అబ్జర్వ్ అందులోంచి వాటర్ బయటకు వచ్చేసి ఫ్రీజ్ అయిపోతుంది. మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఆ వాటర్ బాటిల్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సరిపోతుంది దానికి. సో అది వాటర్ ఉన్న వాల్యూమ్ ఏంటి? బాటిల్లో వాటర్ ఉంది.
సో కానీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూమ్ సరిపోతుంది, అందుకని బాటిల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ సపరేట్ పర్టికులర్ డిఫరెంట్ ఫినామినా ఆఫ్ వాటర్. యాక్చువల్గా 0 to 4 degrees దగ్గర మీరు హీట్ని సప్లై చేస్తుంటే ఆర్ హీట్ని లూజ్ చేస్తుంటే వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇట్ ఈస్ కాంట్రాక్టింగ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫ్రీజింగ్ అవుతున్నప్పుడు వాటర్ ఎక్స్పాండ్ అవుతుంది. అందుకనే ఏంటంటే డెన్సిటీ తగ్గిపోతుంది. ఎందుకు డెన్సిటీ తగ్గిపోతుందంటే, సో ఒక యూనిట్ వాల్యూమ్లో చూసి 100 మాలిక్యూల్స్ ఉన్నాయి. అది ఫ్రీజ్ అయినప్పుడు ఆ యూనిట్ వాల్యూమ్లో 80 మాలిక్యూల్స్ ఆఫ్ ఐసే ఉంటుంది. సో 100 మాలిక్యూల్స్ కావాలంటే వాల్యూమ్ పెంచాలి. ఓకేనా? సో 80 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ కింద మారిపోయినప్పుడు సో మీరు దాన్ని వాటర్ మీద వేసినప్పుడు అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ వాటర్ అండ్ వాటర్ ఎక్స్పాండ్స్ అండ్ ఫ్రీజింగ్ అవడానికి రీజన్. ఓకేనా? సో బాటిల్ బ్రేక్ అవడానికి రీజన్ ఏంటంటే వాటర్ అండ్ ఐస్ స్టేట్లో ఉన్న సబ్స్టెన్స్. వాటర్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ వాల్యూమ్ సరిపోతుంది, బట్ ఐస్ కింద మారినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ కాంట్రాక్టింగ్, హీట్ లూజ్ అవుతున్నప్పుడు. సో అందుకని ఆ బాటిల్ బ్రేక్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీజింగ్. ఓకేనా? ఓకే, దీంతో హీట్ చాప్టర్ మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో ఏదైనా వీడియో చేస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ అనే క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయడం కోసం పర్టికులర్గా ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.